Hello everyone, welcome to science class. You are the future scientists and problem solvers of the world. ఇంతే కాకుండా ఈరోజు మీరు ట్రెజర్ హంటర్స్గా మారాలి, డిటెక్టివ్స్గా మారాలి, మీ అనలైజింగ్ చేసే స్కిల్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు ఈరోజు ఇవన్నీ కావాలి అనుకుంటే టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ 6th క్లాస్ జనరల్ సైన్స్ సెకండ్ లెసన్ సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్ అనే లెసన్ను మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ లెసన్ వల్ల మీకు అబ్జర్వేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది, షార్ప్ అవుతుంది మరియు డీపర్ అండర్స్టాండింగ్ హౌ థింగ్స్ వర్క్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద అడ్వెంచర్ ఆఫ్ సార్టింగ్ అండ్ గ్రూపింగ్ మెటీరియల్స్ బికాస్ ఎవ్రీ డిస్కవరీ బ్రింగ్స్ యూ వన్ స్టెప్ క్లోజర్ టు బికమింగ్ ఏ ట్రూ ఎక్స్ప్లోరర్ ఆఫ్ నాలెడ్జ్. ఈ లెసన్ను కూడా మనము ఫస్ట్ లెసన్ లాగా సమ్మరీ వైజ్గా కీవర్డ్స్ను డిస్కస్ చేసుకుంటూ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా డిస్కస్ చేద్దాము. మీకు ఫస్ట్ లెసన్ లింక్ను మీకు ఐ బటన్లో ఇస్తున్నాను. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేసి చూస్తే కాన్సెప్ట్ అర్థం కాదు. సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్, సెకండ్ పార్ట్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. ఆబ్జెక్ట్ అరౌండ్ అస్లో మన చుట్టూ ఏమేం పదార్థాలు ఉంటాయి, ఏమేం ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి ఏ మెటీరియల్స్తో చేయబడి ఉంటాయి. ఇన్ దిస్ ప్రాసెస్ యూ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎవ్రీ డే. హ్యావ్ యూ థింక్ why some of them are very hard, very smooth, some are bending, some are shiny, some are rough. ఇందులో మీకు అర్థం కావాలి. కొన్ని మెరుస్తుంటాయి, కొన్ని బెండ్ అవుతాయి, కొన్ని రఫ్గా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఏ వ్యాస్ట్ వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎవ్రీవేర్. చాలా రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన చుట్టూనే ఉన్న ఒకటి ప్లాస్టిక్తో చేయబడి ఉంటుంది, ఒక స్టీల్తో ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ వుడ్తో చేయబడి ఉంటుంది. అందువల్ల మనం అబ్జర్వేషన్ స్కిల్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్, కలర్స్ అండ్ యూజెస్. ఈ ఆబ్జెక్ట్స్లోనూ షేప్స్ వేరు ఉంటాయి, కలర్స్ వేరుగా ఉంటాయి, మరి వాటి యూజెస్ కూడా వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రౌండ్ అండ్ షేప్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ను చూస్తే మనకు రబ్బర్ బాల్స్ ఉంటాయి, ఇంకా వేరే ఏదైనా కానీ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అదే నియర్లీ రౌండ్గా ఉండేది ఏముంటాయి అంటే యాపిల్ చాలా రౌండ్గా ఉండదు, ఆరెంజ్ చాలా రౌండ్గా ఉండదు, కొంచెము మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. అందువల్ల నియర్లీ రౌండ్కి ఇవి ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. అదేవిధంగా మట్టి కుండలను చూసారా మీరు? మట్టి కుండ గుండ్రంగా ఉంటుంది, కానీ చాలా గుండ్రంగా బాల్ లాగా ఆ విధంగా ఉండదు, కొంచెము నియర్లీ రౌండ్గా ఉంటుంది. వీ హ్యావ్ గ్రూప్డ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ షేప్స్ ఆర్ ద మెటీరియల్స్ దే ఆర్ మేడ్ ఫ్రమ్. మనం ఆబ్జెక్ట్స్ను ఎలా డివైడ్ చేస్తామంటే షేప్స్ను బట్టి, అవి చేయబడిన మెటీరియల్స్ను బట్టి దాన్ని మనం డివైడ్ చేస్తాం. ఆల్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ ఆర్ మేడ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ మెటీరియల్. ఫస్ట్ పాయింట్ను మనం చాలా కాన్సన్ట్రేట్గా వినాలి. ఏమి? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమి? మనకు చైర్ ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక మగ్ ఉంది, ఒక గ్లాస్ ఉంది. గ్లాస్ దేంతో చేయబడుతుంది? స్టీల్తో చేయబడుతుంది. చైర్ దేంతో చేయబడుతుంది? ప్లాస్టిక్తో చేయబడుతుంది. కాట్ ఉంటుంది, వుడ్తో చేయబడుతుంది. ఆబ్జెక్ట్స్ ఏమో డిఫరెంట్, కానీ మెటీరియల్ కూడా డిఫరెంటే. అర్థమైందా? చాలా కాన్సన్ట్రేట్గా, చాలా కేర్ఫుల్గా వినాలి. ఆబ్జెక్ట్స్ వేరే మరియు మెటీరియల్ కూడా వేరే. ఫస్ట్ పాయింట్ ఈస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. టేబుల్ 2.1లో ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్స్ దే ఆర్ మేడ్ ఆఫ్. ఎగ్జాంపుల్ చూడండి. ఆబ్జెక్ట్ ఏమేమి? ప్లేట్ ఉంది. ప్లేట్ దేంతో చేయవస్తారు? స్టీల్ ప్లేట్ ఉంటుంది, ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది, గ్లాస్ ప్లేట్ ఉంటుంది, రకరకాలుగా ప్లేట్స్ ఉంటాయి. అది ఆబ్జెక్ట్ ఒకటే, మెటీరియల్ వేరే వేరే ఉంటుంది. అదే పెన్ దేంతో ఉంటుంది? ప్లాస్టిక్ ఉంటుంది, మెటల్ పెన్ ఉంటుంది. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాం. వాటర్ బాటిల్ దేంతో చేస్తారు? చాలా రకాలుగా చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది, స్టీల్ బాటిల్ ఉంటుంది, గ్లాస్తో కూడా బాటిల్స్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్తో ఈ సెకండ్ పాయింట్ను డిస్కస్ చేద్దాం. సెకండ్ పాయింట్, ఏ సింగిల్ ఆబ్జెక్ట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్. ఏ సింగిల్ ఆబ్జెక్ట్, ఒక్క ఆబ్జెక్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్తో చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏమి? ఒక టేబుల్ని తీసుకుందాం. ఒక టేబుల్ ప్లాస్టిక్తో ఉంటుంది, అదే వుడ్తో చేస్తారు,
స్టీల్తో చేస్తారు. అదేవిధంగా టేబుల్ సర్ఫేస్ అంతా గ్లాస్ ఉంటుంది, కింద ఉన్న స్టాండ్ అంతా స్టీల్తోన చేస్తారు, వుడ్తోన చేస్తారు. అంతేకాకుండా సర్ఫేస్ అంతా వుడ్తో చేస్తారు, కానీ దాని స్టాండ్ కింద స్టాండ్ అంతా అల్యూమినియంతో చేస్తారు, స్టీల్తో చేస్తారు, వుడ్తో చేస్తారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ను మనం చూసుకోవచ్చు. అది మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీ ఇంట్లో ఏ విధంగా ఉంది, అది కామెంట్లో మీరు రాయవచ్చు. థర్డ్ పాయింట్, ఏ సింగిల్ మెటీరియల్ కెన్ బి యూజ్డ్ టు మేక్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్, మెటీరియల్ ఏముంది, ప్లాస్టిక్ ఉంది, ఆబ్జెక్ట్ ఏమి, బాటిల్, జగ్, బౌల్, బాక్సెస్. ఇలా రకరకాలుగా ఒక సింగిల్ మెటీరియల్, ప్లాస్టిక్ అనే మెటీరియల్ తీసుకొని మనం ఏదైనా చేసుకోవచ్చు. చైర్ చేయొచ్చు, బాక్స్ చేయొచ్చు, జగ్ చేయొచ్చు, గ్లాస్ చేయొచ్చు, ఒక ప్లేట్ చేయవచ్చు. దీనికి ఇది ఎగ్జాంపుల్. మీరేం అబ్జర్వ్ చేశారు, దీనికి కూడా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. In table 2.2, different types of objects that are made from the same material. Material is wood. Objects made from these materials. Wood తో ఏం చేయొచ్చు, చైర్, టేబుల్, బుల్లక్ కార్ట్ అండ్ ఇట్స్ వీల్. నెక్స్ట్ పేపర్, నోట్బుక్స్, న్యూస్ పేపర్స్, టాయ్స్, క్యాలెండర్స్. లెదర్తో ఏం చేయవచ్చు, బ్యాగ్స్, పర్సెస్, బెల్ట్, ఈ రకరకాలుగా చేయవచ్చు. దెన్ ప్లాస్టిక్తో ప్లేట్స్, గ్లాస్, చైర్స్, టేబుల్స్. నెక్స్ట్ వన్ కాటన్, క్లోత్స్, బ్యాగ్స్, క్యాప్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఆబ్జెక్ట్స్ అరౌండ్ us are made of different materials. At times an object is made of a single material. An object could also be made of many materials. And then again, one material could be used for making many different objects. So, dear students, in the next class we are going to discuss about properties of material, means characteristics, features of materials, appearance of materials, luster, hardness, solubility, transparency. These are the summary points we are going to discuss. So please subscribe the channel, comment on the video. Next part లో మీకు 5 seconds టైమర్తో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో. సో ఒక్కొక్క క్వశ్చన్కి 5 seconds ఇస్తాను ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ మీరు ఆన్సర్ చూడగలరు. అందువల్ల ప్లీజ్ కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అందువల్ల ప్లీజ్ లైక్, షేర్.